10th క్లాస్ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా కొన్ని టిప్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో 10th క్లాస్ ఎగ్జామినేషన్కి మనకి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నెలనైతే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ నెల 14th నుండి అండ్ ఆల్మోస్ట్ 5.28 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారనమాట. హాల్ టికెట్ పైన మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది అండ్ చాలా వరకు ఎగ్జామినేషన్ హాల్స్లలో కెమెరాస్ పెట్టిస్తున్నారు. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ మీరు తరోగా ప్రిపేర్ అవ్వండి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఇన్విజిలేటర్స్ ఏదో హింట్ ఇస్తారు, ఏదో హెల్ప్ చేస్తారని కాకుండా మీ ఓన్ ప్రిపరేషన్ తోటి వెళ్ళండి. ఏదైనా డౌట్ ఉంటే దాని తర్వాత రాయండి. ఒక ఆర్డర్ ప్రకారం అయితే రాసుకుంటూ వెళ్ళండి. సో మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దాము. సో గురుకులలో మొత్తము 1057 గురుకులాల నుంచి 60,000 మెంబర్స్ అయితే రాస్తున్నారు. అండ్ అలాగే ఎయిడెడ్ స్కూల్ నుంచి 2,50,000 మెంబర్స్, అన్ఎయిడెడ్లో కూడా అంతే 2,07,000 వరకు అయితే ఉన్నాయి. అండ్ మీకు స్క్రీన్ పైన నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని కనుక పంపిస్తే మీరు మీ హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్మీడియట్కి ఎట్లయితే వాట్సాప్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, 10th క్లాస్ వాళ్ళకి కూడా అట్లనే చేస్తున్నారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ వారిగా అసలు పరీక్షకు ఎంతమంది హాజరవుతున్నారు ఏంటి అనేది చూసాం కదా, అదొకటి చూడండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, లైక్ వాష్రూమ్స్కి కానివ్వండి, డ్రింకింగ్ వాటర్కి కానివ్వండి, శానిటేషన్ ఇవన్నీ డెఫినెట్లీ అయితే ఉండాలి అని అన్ని ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ పక్కకు పెట్టేస్తే హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎవ్రీడే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హాల్ టికెట్ని అయితే క్యారీ చేయండి. ఓకే, హాల్ టికెట్, బ్లాక్ పెన్, బ్లూ పెన్, ఒక చిన్న స్కేల్, నెక్స్ట్ మీరు ఏదైనా పెన్సిల్స్ అంటే సోషల్ లాంటి సబ్జెక్ట్స్కి అయితే డెఫినెట్లీ అండర్లైన్ చేయడం అవి చాలా చాలా ఇంపార్టెంట్. అట్లనే గ్రీన్ పెన్ తోటి, రెడ్ పెన్ తోటి హైలైట్ అస్సలు చేయకండి. మీకు ఆల్రెడీ మీ టీచర్స్ టిప్స్ ఇచ్చే ఉంటారు, బట్ ఫర్దర్గా నేనైతే అడ్వైజ్ చేస్తున్నాను. గ్రీన్ పెన్, రెడ్ పెన్ అస్సలు వాడకండి. ఓకే, ఎంతసేపు ఏదైనా నార్మల్ కలర్స్ తోటి అండర్లైన్స్ అయితే చేయండి. పెన్సిల్స్ ప్రిఫర్ చేస్తే బెస్ట్, మంచిగా షార్ప్ చేసేసి. అండ్ కీ టర్మ్స్ ఉంటాయి కదా, ఆన్సర్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఎవరు చదవరు, స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు థియరీ. మ్యాథ్స్ కూడా మనకి లాస్ట్కి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయిందా లేదా, మీరు కొన్ని స్టెప్స్ చేసిందా లేదా అనేది చూసి ఆ తర్వాత ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయిందా, మ్యాథ్స్ లాంటివి అయితే. ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్స్కి అయితే కీ టర్మ్స్ కంపల్సరీగా చూస్తారు. సో అందుకోసమని కీ టర్మ్, ఇప్పుడు టెంపరీ అనే వర్డ్ ఉంది, టెంపరీ వర్డ్ని హైలైట్ చేయండి. సస్టైనబుల్ అనే వర్డ్ ఉంటుంది సోషల్లో, సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ గ్రోత్ అనేసి. సో అట్లాంటి కొన్ని టర్మ్స్ ఉంటే వరల్డ్ వార్ రిలేటెడ్, లేకపోతే ఆర్టికల్స్ రిలేటెడ్, ఓకే, ఎకానమీ రిలేటెడ్ అట్లాంటివి అయితే డెఫినెట్లీ అట్లాంటి టర్మ్స్ని హైలైట్ చేయండి. ఓకే, ఇన్విజిలేటర్ అంటే ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో ఎవాల్యుయేటర్కి మీకు పేపర్ చూసిన వెంటనే అర్థమైపోవాలి, చా వీళ్ళకి సబ్జెక్ట్ ఉంది, ఓకే ఇంత మంచి వర్డ్స్ వాడారు అని. ఎక్కడ యూజ్ చేసినా కూడా మీరు ఆ పేపర్ మొత్తంలో మంచిగా హైలైట్ అయితే చేయండి, అండర్లైన్ అయితే చేయండి. అట్లా మొత్తం స్కెచెస్ తోటి వాటితోటి కంప్లీట్గా ఇట్లా థిక్గా చేసి వెనక ఖర్చు పడేటట్టు అట్లా అయితే అస్సలు రాయకండి. ఒక ఆర్డర్గా రాయండి. ఫర్ సపోజ్ బిట్ నెంబర్ 1 స్టార్ట్ చేసిన అది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి అట్లా ఒక ఆర్డర్గా రాసుకుంటూ వెళ్తే మంచిది. లేదు ఇన్ కేస్ ఆన్సర్స్ సీరియల్గా రావట్లేదంటే ర్యాండమ్గా రాసినా పర్లేదు, స్ట్రైక్ ఆఫ్ చేయకండి. ఇప్పుడు మార్జిన్ ఉంటుంది కదా, ఇక్కడ మార్జిన్ ఉంటే మార్జిన్ కిట్ సైడ్ నెంబర్ వేయండి. నెంబర్ దాని తర్వాత వేసేసి ఏ సెక్షన్ అనేది మెన్షన్ చేసి క్లియర్గా రాస్తే మీకు మార్క్స్ పడితే. చాలామంది లైట్ తీసుకుంటారు సెక్షన్స్ రాయడము, నెంబర్స్ రాయడము. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు కంపల్సరీగా సెక్షన్స్, నెంబర్స్ రాసి ఒక ఆర్డర్ వైజ్గా రాసుకుంటూ వెళ్తా ఉంటే ఇవాల్యుయేటర్కి ఒక ఇంప్రెషన్ వస్తుంది అనమాట, అచ్చా వీళ్ళకి మంచి సబ్జెక్ట్ ఉంది అనేసి. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. దీస్ ఆర్ ద ఫ్యూ టిప్స్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ సో మచ్.